అమరావతి చరిత్రలోనే కీలకమైనటువంటి ఘట్టానికి రంగం సిద్ధమైంది. అది ఇవాళ క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన. 50 ఎకరాల్లో కట్టబోయేటటువంటి ఈ క్వాంటమ్ వ్యాలీలో ఇప్పటికే 7 స్టార్టప్‌లు, ఇంకొక 10 రెడీ అవుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఇదివరకటి రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ పేపర్ల మీద రాసుకునే టెక్నాలజీ నుంచి ఆ తర్వాత కంప్యూటర్ వచ్చినాయి. కంప్యూటర్ల వ్యవస్థ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. వీటన్నిటి రన్నింగ్‌లోకి అత్యంత ముఖ్యమైనటువంటి క్వాంటమ్ టెక్నాలజీ. అంటే 10 కంప్యూటర్లు చేసే పనిని 100 కంప్యూటర్లు చేసే పనిని ఒకటే చేసేటటువంటి, వీటన్నిటిని ఇలా చేసే వాటిని కలిపి నడిపేటటువంటి వ్యవస్థే క్వాంటమ్. ఈ క్వాంటమ్ అనేటటువంటిది భవిష్యత్తు ప్రపంచాన్ని శాసించేది అన్నది ఇప్పటికే భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీని మీద శరవేగ పరిశోధనలు జరుగుతున్నాయి. అట్లాంటి పరిశోధనలు, అధ్యయనము, ఆచరణ, అమలు ఇవన్నీ చేయించడానికి తొలి అంకం కిందన అమరావతిని భారతదేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ అన్నటువంటిది ఇక్కడ ప్రారంభం కాబోతోంది. అమరావతి చరిత్రలో ఇది కీలకమైనటువంటి ఘట్టం. ఒకనాడు ధరణికోట రాజధానిగా పరిపాలించినటువంటి రాజులు ఆ తర్వాత అమరావతి రాజధానిగా తీసుకుని ప్రారంభించిన తర్వాత వాళ్ళు పక్కకు వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత అమరావతి అన్నటువంటిది కేవలం ఒక ప్రాంతం, ఒక ఊరికి, పల్లె ప్రాంతానికి పరిమితం అయిపోయింది. అట్లాంటి అమరావతి పేరుతో ఒక రాజధానిని రూపొందిస్తున్నటువంటి వేళ అందులో ఇది ఒక కీలక ఘట్టం కాబోతుంది. భవిష్యత్తు పునర్వైభవానికి, ఆంధ్ర రాష్ట్ర పునర్వైభవం లేదా ఆనాడు ఆంధ్రదేశం, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పునర్వైభవానికి ఈ క్వాంటమ్ వ్యాలీ ఒక ఇరుసుగా నిలవాలని కోరుకుందాం, నిలుస్తుందని ఆశిద్దాం.